ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పెన్షన్లపైన రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ముఖ గుర్తింపు లైవ్ అథెంటికేషన్ సర్వేలో ఇప్పటి వరకు 1,00,000కు పైగా మంది అనర్హులుగా అయితే గుర్తించినట్లుగా సమాచారం తెలుస్తుంది. మరోవైపు కొత్త అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఆగస్టు 15 నుంచి చేయూత పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో పాత లబ్ధిదారుల్లో ఆందోళన, కొత్త దరఖాస్తుదారుల్లో ఆశలు పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పెన్షన్ లబ్ధిదారులపైన ప్రత్యేక పరిశీలన చేపట్టింది. వృద్ధులు, వికలాంగులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులు వంటి వర్గాలకు అందుతున్నటువంటి పెన్షన్ను పారదర్శకంగా కొనసాగించేందుకు ముఖ గుర్తింపు ఆధారితమైనటువంటి లైవ్ అథెంటికేషన్ సర్వే నిర్వహిస్తోంది. గత 3 నెలలుగా కొనసాగుతున్న ఈ సర్వేను జూలై నెలాఖరు నాటికి వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ అధికారులను ఆదేశించింది. పూర్తి నివేదికను ఆగస్టు 5 నాటికి ప్రభుత్వానికి సమర్పించాలని సూచించింది. ఈ సర్వేలో ప్రధానంగా మరణించిన లబ్ధిదారులు, అర్హత కోల్పోయినటువంటి వారు, నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్ పొందుతున్న వారిని గుర్తించి జాబితా నుంచి అయితే తొలగించనున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రాథమిక పరిశీలనలో 1,21,229 మంది అనర్హులుగా గుర్తించినట్లుగా అధికారులు వెల్లడించారు. ఆగస్టు 5 వరకు కూడా సర్వే కొనసాగనున్నటువంటి నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఇప్పటికే 10 లక్షలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వానికి చేరినట్లు తెలుస్తోంది. వీటిని పరిశీలించి అర్హులైనటువంటి వారికి ఆగస్టు 15 నుంచి కొత్త చేయూత పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం ఈ చర్యల లక్ష్యం అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాల ప్రయోజనం చేరేలాగా చూడడమే. మరి అనర్హులను తొలగించడం ద్వారా నిజమైనటువంటి అర్హులకు అవకాశం కల్పించడమే ఈ ప్రత్యేక సర్వే ఉద్దేశమని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తంగా చూస్తే తెలంగాణలో చేయూత పెన్షన్ వ్యవస్థలో పెద్ద ఎత్తున ప్రక్షాళన జరుగుతోంది. ఇక ముఖ గుర్తింపు సర్వే పూర్తయ్యాక అనర్హులను తొలగించి అర్హులైనటువంటి కొత్త లబ్ధిదారులకు ఆగస్టు 15 నుంచి పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం సర్వత్రా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందరికి ఎవరికి ఏ అర్హత అంటే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకు సంబంధించిన స్కీమ్స్ కూడా అందరికి అందజేయాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం. వచ్చే 15వ తారీఖు నాడు మాక్సిమం అందరు మహిళలు ఎవరైతే విడోస్ ఉన్నారో, సింగిల్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికి కూడా పెన్షన్స్ ఇచ్చే స్కీమ్ను కూడా మనం తీసుకురాబోతున్నాం. అదేవిధంగా 20వ తారీఖు నుంచి మరి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛధనం, పచ్చదనం, అదేవిధంగా నీటి కుంట, ఊటి కుంట, పంట కుంట, మరి వాటితో పాటు ఉపాధి హామీలో ఉండేటువంటి వివిధ రకాల పనులను కూడా విస్తృతంగా వేగవంతం చేసేందుకు కూడా ముందుకెళ్లడం జరుగుతుంది. 20వ తారీఖు నుంచి ప్రణాళిక పెట్టుకుని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తుంది. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పెన్షన్ వ్యవస్థలో ఇక పెద్ద ప్రక్షాళన వ్యవహారాన్ని తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? రాధాకృష్ణ, అయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్దారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. ఈ ఆగస్టు 15 నుండి కూడా ఈ పథకాన్ని ప్రారంభిస్తామన్న దాని మీద కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. అయితే తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులు, ఇలా నిరుపేదలైనటువంటి వారికి అందరికీ కూడా చేయూత పెన్షన్ ని అందిస్తామనేది తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మనం అందరం కూడా చూసాము. సో ఇప్పుడు ఈ ఆగస్టు 15కి వాటన్నిటిని కూడా అమలు చేస్తామనే దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యం కల్పిస్తా ఉన్నది. అయితే పెన్షన్దారుల విషయంలో కూడా కీలక
అలర్ట్ను కూడా జారీ చేసింది. చేయూత పెన్షన్ పథకం లబ్ధిదారులకి సంబంధించినటువంటి గత కొన్ని నెలలుగా కొనసాగుతున్నటువంటి ఏదైతే లైవ్ అథెంటిఫికేషన్ ముఖ గుర్తింపు ఏదైతే ఉన్నదో ఆ సర్వేను ఈ నెలాఖరు వరకు కూడా పూర్తి చేయాలి, అత్యంత వేగంగా పూర్తి చేసి కొత్త పెన్షన్ సంబంధించి కూడా మనం ఇచ్చే ప్రయత్నం చేయాలనే దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ అధికారులకి సూచనలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇందులో ముఖ్యంగా దాదాపు 1,21,000కు సంబంధించి కూడా అనర్హులుగా గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది ఈ సర్వేకి సంబంధించి కూడా. ఎందుకంటే చాలా వరకు కూడా ఇందులో ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి కూడా తీసుకుంటున్నారు అనేది తెలిసింది అధికారులకి. దాంతోపాటు మరణించిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో సో ఈ స్క్రూటినీ అనేది జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి కూడా దాదాపు 1,20,000 పైగా కూడా ఇందులో అనర్హులుగా ఉన్నట్టుగా గుర్తించింది. వారందరినీ కూడా తొలగించే ప్రక్రియ కూడా కొనసాగుతా ఉన్నది. అయితే ఈ నెలాఖరుకు సంబంధించి కూడా ఈ లోపల దాదాపు 2 లక్షల వరకు కూడా ఈ తొలగించే ప్రక్రియ అనేది ఉంటుంది అనే దాన్ని కూడా అధికారుల నుంచి కూడా వినిపిస్తా ఉన్నది. సో దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆగస్టు 5 నాటికి కూడా ఇదంతా కూడా డేటా అంతా కూడా సమర్పించాల్సినటువంటి అవసరం ఉన్నది అనే దాన్ని కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ఈ 5 తారీఖు లోపలనే ఈ ప్రక్రియ అంతా కూడా ఏదైతే లైవ్ అథెంటిఫికేషన్ టెస్ట్ ఏదైతే ఉందో ముఖ గుర్తింపుకు సంబంధించి కూడా ఈ సర్వేను పూర్తి చేయాలి అనే దానికి కూడా కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ డేటాకు సంబంధించి ఈ ఆగస్టు 15 తారీఖు సంబంధించి కొత్త పెన్షన్ ఇచ్చేటటువంటి నేపథ్యం ఉంటుంది కాబట్టి సో ఈ 5 తారీఖు లోపల క్లియర్ చేయాలని అనేది ప్రభుత్వం చెప్తా ఉంది. దాంతోపాటు ఇప్పుడు కొత్త అప్లికేషన్ సంబంధించి కూడా 10 లక్షల పైగా కూడా వచ్చాయనేది తెలుస్తా ఉన్నది. చేయూత పథకానికి సంబంధించి కూడా చాలా మంది దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా కొత్త పెన్షన్ సంబంధించి కూడా కేసీఆర్ ఇవ్వలేదు, ఏదో ఒకసారి నామమాత్రాన్ని ఇచ్చారు. 10-15 వేల వరకు కూడా కొత్త పెన్షన్స్ గతంలో ఇచ్చినటువంటి నేపథ్యం, కానీ ఇంత భారీ ఎత్తున ఎప్పుడు కూడా ఇవ్వలేదు అనేది దాని మీద కూడా తెలుస్తా ఉన్నది. అయితే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ కొత్త పెన్షన్ సంబంధించి కూడా 6 గ్యారంటీలో పెట్టడం జరిగింది కాబట్టి సో ఆ 6 గ్యారంటీల అభయస్థం సంబంధించి కూడా చాలా మంది అప్లై చేసుకున్నారు. వారిలోనే దాదాపు 10 లక్షల పైగా కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. మరి అంతమందికి కొత్త పెన్షన్స్ ఇస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వైపు అధికారులు మాత్రం ఆ 10 లక్షల నుంచి కూడా స్క్రూటినీ అనేది ఉంటుంది. ఎవరికైతే 1-2 ఎకరాలకు సంబంధించి కూడా భూమి ఉంటే మాత్రం పెన్షన్ అనేది లభించదు, వర్తించదు అనే దాన్ని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఏమీ లేనటువంటి నిరుపేదలకి ఈ చేయూత పథకం అనేది అందుతుంది. సో కూలీ చేసుకున్నటువంటి కూలీలకు కావచ్చు, సో రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు కూడా వారికి అందుతుంది. ఏ చిన్న ఆస్తులు ఉన్నా కూడా ఈ పెన్షన్ సంబంధించి కూడా వర్తించదు అనే దాన్ని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి సో ఇది 10 లక్షలకు సంబంధించి కూడా ఇందులో కూడా స్క్రూటినీ ఉంటుంది అనేది అధికారులు చెప్తాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరైనా కూడా ఫేక్ డాక్యుమెంట్స్ కొత్త పెన్షన్ అప్లై చేస్తే వెంటనే వాటిని రద్దు చేయాలి, రద్దు చేసి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలనే దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఈ ప్రక్రియను అంతా కూడా వేగవంతం చేస్తా ఉన్నారు. దాదాపు 3 నెలల నుంచి కూడా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతా ఉన్నది. ఎందుకంటే చాలా వరకు కూడా ఇదే పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ పెన్షన్ తీసుకున్నటువంటి ఎవరైతే ఉంటారో వారికి ఈ బయోమెట్రిక్ తమ్ము పడకపోవడం, అదేవిధంగా ఐ టెస్ట్ కు సంబంధించి అవి కూడా సరిగా పడకపోవడం వల్ల కూడా పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది జరుగుతూ ఉండదు. సో వాటిని క్లియర్ చేసే విధంగా ఈ సర్వే చేస్తా ఉన్నారు. సో దాంతోపాటు ఈ కొత్త పెన్షన్స్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి సో ఇవన్నీ కూడా ఈ నెల ఆగస్టు 5 తారీఖు లోపలనే క్లియర్ చేసే ప్రక్రియ మాత్రం కొనసాగుతున్నది రాధాకృష్ణ. సో ఈ ఆగస్టు 15కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నది. లబ్ధి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా లబ్ధి చేకూరుతుంది ఈ పథకం ద్వారా అన్నదాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. థ్యాంక్ యూ ప్రభాకర్. మొత్తంగా చూసుకుంటే ఏదైతే పెన్షన్ పంపిణీ వ్యవస్థ ఉందో అందులో జరుగుతున్నటువంటి అవకతవకలు, అందులో జరుగుతున్నటువంటి అవినీతి ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా అరికట్టేందుకైతే ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటూ దాంట్లో ప్రక్షాళన వ్యవహారాన్ని అయితే మొదలుపెట్టింది. మరి ఈ ప్రక్షాళన వ్యవహారంలో అయితే పాతగా ఇంతకుముందు పెన్షన్ పొందుతున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే అక్రమంగా మరి పెన్షన్ను పొందుతున్న వాళ్ళు అందులో ఎవరైతే ఎక్కువగా కనిపిస్తున్నారో అలాంటి వాళ్ళని ఏరివేత పర్వం అయితే మొదలుపెట్టింది ప్రభుత్వం. మరి ఇక కొత్తగా ఇప్పటికే అంటే ఆ ఏరివేతల పర్వంలో భాగంగా ఇప్పటికే అయితే దాదాపు 1,50,000కు దగ్గరగా అయితే దాదాపుగా ఏరివేతల పర్వంలో చాలా మందిని ఏరివేసినట్టు తెలుస్తా ఉంది. చాలా మంది ఫ్రాడ్ అన్నట్టుగా అయితే గుర్తించింది. ఇక మరి కొత్తగా అంటే ఇంకా అది ముందు ఇంకా ఆగస్టు 5 వరకు కొనసాగుతుంది సర్వే కాబట్టి అది మరి ఏదైతే లైవ్ అథెంటికేషన్ వ్యవహారం మరి ఇందులో ఇంకింతమంది కూడా బయటికి పడితే దాదాపు 2 లక్షల మంది దాకా కూడా ఈ అక్రమంగా ఏది మన ఈ పెన్షన్ విధానాన్ని పొందుతా ఉన్నారు అన్న కోణంలో కూడా బయటపడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇప్పుడు కొత్తగా మరి ఈ పెన్షన్ విధానానికి ఈ పెన్షన్ కోసం అయితే మరి ప్రభుత్వ
ఈ అందిస్తున్నటువంటి పెన్షన్ కోసం అయితే దాదాపు 10 లక్షల మంది వరకు కూడా మరి అప్లికేషన్లు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో 10 లక్షల మందికి ప్రభుత్వం మరి నిజంగానే వీళ్ళకు పెన్షన్లు ఇస్తుందా అంటే ఖచ్చితంగా ఇందులో కూడా ఫిల్టరైజేషన్ అనేది ఒక ప్రాసెస్ని అయితే తీసుకొని వస్తుంది. ఎవరికైతే ఎకరా 2 ఎకరాల కంటే ఎక్కువ పొలాలు ఉంటాయో అలా భూమి ఉన్న వారికి కూడా మరి పెన్షన్ కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారికి పెన్షన్లు ఇక కొత్తగా అప్లై చేసుకున్న వారికి, పాత వాళ్లకు సంబంధించి కాదు, కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళల్లో ఎవరికైతే 2 ఎకరాల కంటే భూమి ఎక్కువగా ఉంటే వాళ్లకు పెన్షన్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అంతకంటే పొలాలు తక్కువ ఉండి కూలినాలు పని చేసుకునే వాళ్ళు, ఇక దివ్యాంగులు, ఇట్లా ఎవరైతే ఉంటారో ఇక వాళ్లకు మాత్రం ప్రధాన ప్రియారిటీ భూమి మొత్తమే లేకుండా కూలినాలు పని చేసుకునే వాళ్ళు, ఒంటరి మహిళలకు, ఇక మరి దివ్యాంగులకు, వీళ్లకు ప్రధానంగా ముందు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి ఆ తర్వాత ఇక భూమి వైజ్గా ఎంత పొలం ఉంది అనే దాన్ని బట్టి, ఆస్తులు ఎట్లున్నాయి దాన్ని బట్టి దాని ప్రకారం కూడా ఆ ప్రాసెస్ని ముందుకు తీసుకుపోయే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా ఇక మరి ఈ యొక్క సర్వే ప్రస్తుతం ఏదైతే ఈ వ్యవహారం ఉందో, ఏది లైవ్ అథెంటికేషన్ అనేటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా పారదర్శకంగా అందరికీ సక్రమంగా పెన్షన్లు అందే విధంగా ప్రభుత్వం అయితే చర్యను తీసుకున్నట్టు తెలుస్తోంది. అనర్హులను ఏరివేస్తూ అర్హులైనటువంటి వారికి మాత్రమే ఈ లబ్ధి చేకూరేలాగా అయితే ఇక మరి ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. కొత్తగా అప్లై చేసుకున్న వారికి కూడా మరి ఆ లబ్ధిదారులకు కూడా మరి ఆగస్టు 15 నుంచి ఈ పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం అయితే సర్వత్రా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం ముందు ఇంకా తేలాల్సి ఉంది.